హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. భోగి సందర్భంగా మా ఇంటి ముందు ముగ్గులు ఎలా ఉన్నాయి? భోగి సందర్భంగా భోగి పండ్లు వేయడానికి మా పిల్లలకి పోయడానికి ఇలా డెకరేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఇవంతా చూడండి, అందరూ చిన్నలు పెద్దలు అందరు కలిసి ఇలా డెకరేట్ చేస్తున్నారు. సంక్రాంతి భోగి పండ్లు అంటే చాలా విశిష్టమైనవి. సో ఇలా అలా అరేంజ్మెంట్స్లో మునిగిపోయాము. ఫైనల్లీ మొత్తం ఎలాగోలా సెట్ చేసాము. సో అంతా అయిపోయాక మా అల్లుడు, మా చిన్న కోడలు ఇలా రెడీ అయి ఆటలాడుతున్నారు. చూడండి, ఇదంతా ఇక్కడేముంది, అక్కడేం పెట్టారు, ఇక్కడేం చేశారు అనుకుంటూ అటు ఇటు వాక్ చేస్తున్నారు. మా గార్డెన్లో అరటి చెట్లకి అరటి గెలలు వేశాయి. 3 గెలలు వేశాయి. మా డాడీ కట్ చేస్తున్నాడు. అరటి గెలను తెంపడానికి ట్రై చేస్తున్నాడు. సో మా హస్బెండ్ అండ్ మా డాడీ కలిసి ఇలా ట్రై చేశారు. ట్రై చేస్తూనే ఉన్నారు. అది చాలా హార్డ్గా ఉండడం వల్ల కొంచెం కష్టంగా అనిపించింది. ఫైనల్లీ ఎలాగోలా అరటిగెల తెంపేశారు. ఇదిగో. సో ఫైనల్గా మా డెకరేషన్ అంతా ఇలా కంప్లీట్ చేసాము. చెరకు గడలతో కైట్స్, చిన్న చిన్న కైట్స్తో ఇలా డెకరేషన్ అయితే అంతా కంప్లీట్ అయిపోయి ఉంది. మేము రెడీ అయిపోయి మా చిన్న కోడలతో ఇలా ఫోటోకి పోజులు ఇస్తూ ఆటపాటలతో అలరిస్తూ కోడళ్ళతో ఇలా స్నాప్ దిగుతూ కాసేపు టైంపాస్ చేశాం. చూడండి, మా అల్లుడు కూడా చక్కగా రెడీ అయ్యి కూర్చున్నారు. ఫైనల్గా అందరూ రెడీ అయిపోయి ఇలా కూర్చోబెట్టాం పిల్లలందరినీ. భోగి పళ్ళు పోయడానికి అన్నీ సిద్ధం చేశాము. ఈ కార్యక్రమం చేసిన మనము ముందుగా మంగళారతి వెలిగించడం మన సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో మొదటిది. సో మంగళారతి వెలిగించి మా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం. మా పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. అందరూ రెడీ అయిపోయి ఇలా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తామా అనేసి. ఫైనల్గా మా మమ్మీ డాడీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. మా బాబుకి భోగి పండ్లు పోస్తున్నారు. పిల్లలందరిలో మా బాబు పెద్దవాడు కాబట్టి తనకి ఫస్ట్ భోగి పండ్లు మా మమ్మీ పోస్తుంది. తర్వాత మా అల్లుడికి, తర్వాత చిన్న కోడలికి, ఆ తర్వాత పెద్ద కోడలికి. ఇలా భోగి పండ్లు పోస్తున్నారు. ఆ తర్వాత మా డాడీ పిల్లలందరికీ ఒకరి తర్వాత
ఒకరికి భోగి పండ్లని పూశారు. ఫైనల్గా ఆశీర్వచనం ఇస్తున్నారు పిల్లలకి. ఆ తర్వాత నేను మా వారు కలిసి పిల్లలందరికీ ఒకరి తర్వాత ఒకరికి భోగి పండ్లని పోసాము. తర్వాత మా వారు పోస్తున్నారు. భోగినాడు పిల్లలకి ఈ రేగి పండ్లు ఎందుకు పోస్తారు అంటే దీనికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది కాబట్టే పిల్లలకి అందరికీ ఈ భోగి పండ్లను పోస్తారు. మా తర్వాత మా పెద్ద తమ్ముడు మర్దలు కూడా పిల్లలందరికీ ఒక్కొక్కరిగా పోసి పిల్లలని ఆశీర్వదించారు. ఆ తర్వాత మా తమ్ముడు కూడా భోగి పండ్లని పోస్తున్నాడు. తర్వాత మా చిన్న తమ్ముడు చిన్న మరదలు కలిసి పిల్లలకి ఇలా భోగి పండ్లను పోశారు. అందరం ఈ భోగి పండ్లను పోసి పిల్లలందరికీ ఆశీర్వచించాము. వారు ఉన్నత స్థితిలో ఉండి మంచి భవిష్యత్తులో మంచి రంగంలోకి వెళ్ళాలని ఆశీర్వచించాము పిల్లలందరినీ. ఈ భోగి విశిష్టత ఏమిటంటే భోగినాడు సాయంత్రం పిల్లలకి దిష్టి బాల అరిష్టాలు తొలగిపోయి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ భోగి పండ్లు అంటే రేగి పండ్లు తలపై పోస్తారు. భోగి పండ్లు అంటే బియ్యం, రేగి పండ్లు, కాయిన్స్, దాంట్లో కొన్ని పూలు ఇలా అన్నీ కలిపి పిల్లల తలపై పోస్తారు. పిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది. తలపై వేయటం వల్ల బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారని నమ్ముతారు. సూర్యుని రూపం రంగు కలిగిన రేగుపళ్ళతో రాగి నాణాలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయటం వలన సూర్యుని అనుగ్రహం, శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పిల్లలపై ఉంటుందని విశ్వసిస్తారు. సో ఇలా ఈ ప్రత్యేకమైన పండ్లని ప్రత్యేకమైన రోజునే పోస్తారు. సో ఫైనల్గా మేము ఇలా ఈ కార్యక్రమాన్ని ఇలా చేశాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.